ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. డీలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నార్మల్గా ఫోన్ చేశారు వాళ్ళు. చేసేసి నేను మనాలిలో ఉన్నాను అప్పుడు. లిరి కోసం వెళ్ళాను. లిరి బర్త్డేకి ముందు వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది నాకు ఫస్ట్. అబ్బా నేను ఇప్పుడు రాలేనండి, నేను చేయలేను, 24th అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాను. లిరి బర్త్డే 4th కదా, June 4th. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కావాలండి మీరు కంపల్సరీ అన్నారు. ఓ ఇంకేంటి వస్తానండి, లిరి బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చేస్తాను ఆఫీస్కి అన్నాను. వెళ్ళిపోయాను, సైన్ చేసేసాను. శేఖర్ మాస్టర్ ఇచ్చే కమెంట్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. నా లైఫ్లో జానుకు ఒక మెమొరీ ఉందంటే శేఖర్ మాస్టర్ జాను జాను అని ఎప్పుడు అన్నాడో, తను వచ్చి నీల్ డౌన్ చేసినప్పుడు అసలు కిందికి వచ్చినాక నేను ఫుల్ ఏడ్చాను. అంటే నా డాన్స్ నచ్చుతుందా, నా డాన్స్ నన్ను చాలామంది ఒకటే స్టైలు ఒకటే అది, దీనికి డాన్స్ రాదు అని నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది అంత పెద్ద మాస్టర్ నా జాను పేరుకి అందం వచ్చింది. ఆ మాస్టర్ జాను జాను అనేసి వచ్చి నీల్ డౌన్ చేస్తే నిజంగా నేను అంత బాగా చేశాను, నాలో అంత టాలెంట్ ఉందా నా మీద నాకే ఒక్కసారి అనిపించింది. గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు కానీ, వీళ్ళకి నా డాన్స్ నచ్చుతుంది, నాలో ఒక టాలెంట్ ఉందిరా అనిపించింది. అంటే నాకు అదే మూమెంట్ అక్క. నేను లైఫ్లో అసలు మర్చిపోను. నాకు డాన్సర్కి ఏం కావాలంటే ఒక గుర్తింపు చాలా అక్క. ఇంకా పెద్ద కోరికలు ఇంకేం లేవు, అయిపోయింది. రీసెంట్ పర్ఫార్మెన్స్ లో శేఖర్ మాస్టర్ కూడా జాను జాను దాంతో కూడా వీడియో చేసేసారు. దాని తర్వాత చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా, కొన్ని నెగిటివ్ ట్రోల్స్. ఇంకా అవన్నీ అలాగే ఇంకా పట్టించుకోను. నేను పట్టించుకోవద్దని పట్టించుకోలేదు. ఒకవేళ పాత జాన్ ఉంటే ఇంకా కూర్చొని ఏడ్చేదాన్ని ఇలాగా, ఇంకా ఏడవద్దని ఫిక్స్ అయ్యే. సో నిజంగా అభి నిజంగా వాడి టాలెంట్ డి జూనియర్స్ అప్పటి నుంచి అనుకుంటానమ్మా వీళ్ళు తెలుసు నాకు. అభి, సోమేష్, రాజు, వీళ్ళు ఒక థికెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు. ఓకే, రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళిద్దరు మాత్రం కనబడతారు. ముగ్గురు హార్డ్ వర్కర్స్. అభి ఎంత హార్డ్ వర్క్, సోమేష్కి కొరియోగ్రఫీ చేశాడు, రాజుకి కొరియోగ్రఫీ చేశాడు. చిన్న పిల్లడు కాస్త ఈ రోజు వాడు కొరియోగ్రాఫర్ అయిపోయాడంటే ఒరే నువ్వు ఎంత నుంచి ఎంత వచ్చేసావు, నేను పెద్ద అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటది. నిజంగా వాడి బాడీ స్టైల్ కానీ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీడి ఇక్కడ అసలు ఆయన ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ చేశాడు కదా, ఎవరు అలా చేసినప్పుడు అట్లా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే హన్సిక గారు అన్నారు, ఒక కూతురు చేస్తే ఫాదర్ ఎలాగ ఎంజాయ్ చేస్తాడు అలా చేస్తున్నాడు అని చెప్పింది. ఏదైనా తన స్టూడెంట్ అనేది నిజంగా చేస్తే అది ఆ మాస్టర్ కి అది ఒక హ్యాపీనెస్. అంటే నేను కావాలని నేను తన పేరు చెప్పాను, ఇద్దరు మాస్టర్స్ పేరు చెప్పారు వీళ్ళు, నాకు అభి మాస్టరే కావాలని చెప్పాను నేను. సూపర్ చెప్పాను. అప్పుడు మాస్టర్ వచ్చారు. ఓకే బాగుంది, మంచి చాలా మంచోడు అభి. చాలా అంటే అసలు ఎవరికి తెలీదు, చాలా మంచోడు, చాలా అల్లరి. చిన్నపిల్లడు ఎలా ఉంటాడు అలా ఇంకా నేను చిన్నోని అంటాడు. లేదురా పాప నిజంగా చిన్నోడే. అంత లేదా పొరపాటున మీసాలు గడ్డలు వచ్చాయి అంతే. అమ్మ ఇంకా అంటాడు, చూసావా నేను చిన్నోడిని, ఇప్పటికే ఫీల్ అవుతుంది చాలా చిన్నోడిని, నువ్వు అన్నావా ఇంకా అయిపోయింది. నిజంగా అసలు వాడి డాన్స్ కి మాత్రం వాడి బాడీ లాంగ్వేజ్ అసలు నిజంగా వాడి పర్ఫార్మెన్స్. నేను చాలా కొంచెం నా డాన్స్ చేంజ్ అయిందంటే తన వల్లే. అవునా, సూపర్. ఫోకస్ చాలా మంచి మంచి డాన్సెస్ చేస్తున్నావు కదా. అసలు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది జాను? మాస్టర్ గురించి తెలిసిందే కదా, రాత్రులు ఉంటాయి ప్రాక్టీస్, మార్నింగ్ ఉండదు. మార్నింగ్ అంతా పడుకుంటాడు. పోనీ నీకు కూడా నైట్ నిద్ర పట్టదు. అవును, ఇది బాగా కలిసిపోయింది మాకు. నైట్ 9 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 అవుద్ది. అంటే అందరు ప్రాక్టీస్ ఎలా చేస్తారు, 24 గంటలు చెయ్యి అంటారు. అలా ఉండదు అభి మాస్టర్ది. ఎలా ఉంటుంది, ముచ్చట పెడతాడు, గేమ్ ఆడతాడు, కానీ 3 hours ఉంటుంది కదా టైం, ఆ 3 hours చేసేస్తాడు. అసలు పాట అయిపోయిందా, చేసేసారా అనిపిస్తుంది, అంత ఫాస్ట్ గా ఉంటాడు. అంత ఎన్ని డేస్ డ్యూరేషన్ లో అయిపోతుంది ఒక సాంగ్ కొరియోగ్రఫీ? అంటే ఒక సాంగ్ ఒక 2 days 3 days 3 days లో మొత్తం అయిపోతుంది. 3 days లో ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, నైట్ కంప్లీట్ చేస్తాడు. అంత ఘోరంగా అభి మాస్టర్. సూపర్. ఆఫ్టర్ డి తర్వాత నీకు ఏమైనా ఫిలిమ్స్ లో కొరియోగ్రఫీ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ? మూవీస్ నుంచి ఫోన్ వచ్చినాక త్వరలో గుడ్ న్యూస్ వింటారు. యాజ్ యాక్టర్ గా వావ్, కంగ్రాచులేషన్స్ జాను. థాంక్యూ అక్క. కంగ్రాచులేషన్స్. రియల్ నేమ్ జానువా? ఝాన్సీ. రియల్ నేమ్ ఝాన్సీ.
కానీ జాను అనేది జాను అనేది నా పేరు కదా, లిరి అనేది లిరి పేరు. అవును. సో నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఏం చేశాను, నా కొడుకు పేరు నాకు కలిసి ఉండని జాను లిరి అని పెట్టాను. జాను లిరి. సో అది సో ఝాన్సీ కాస్త జాను లిరి అయిపోయింది.